హాయ్ అందరికీ నమస్కారం. కొన్ని స్ఫూర్తిదాయకమైన పాటలు మీ అందరి ముందు ఉంచబోతున్నాను. అయితే 2004లో విడుదలైన 'నా ఆటోగ్రాఫ్' అనే సినిమా గోపాల్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి కీరవాణి గారు సంగీత దర్శకులు, రవితేజ, భూమిక, గోపిక హీరో హీరోయిన్స్. అయితే ఒక మంచి పాట చాలామందికి ఒక ఉన్నత మార్గాన్ని చూపించగలిగే ఒక పాట దీంట్లో 'మౌనంగానే ఎదగమని' అనే పాట వాడుకుందాం. నాకు తెలిసి ఈ పాట చంద్రబోస్ గారు ఒక చెట్టుని స్ఫూర్తిగా తీసుకొని రాసుంటారు. ఎందుకంటే చెట్టు అనేది ఆపద కాలంలో అత్యవసరానికి ఆ చెట్టుకి సహాయం చేయడమే తెలుసు, కానీ సహాయం తీసుకోవడం తెలియదు అనమాట. అంటే ఇంత గొప్ప పాట నాకు తెలిసి ఒక చెట్టుని ఊహించుకొని రాసి ఉంటారు ఆయన. దీంట్లోని కొన్ని అద్భుతమైన లిరిక్స్ కొన్ని పాడుకుందాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగరమదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. మేజర్గా ఇది ఒక్క 2 లైన్లు దీంట్లో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. ఈ 2 లైన్స్ గుర్తుంచుకుంటే జీవితంలో ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు నాకు తెలిసి. నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ.